లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్సింగ రామకృష్ణ పోటీ చేయగా ఈ రోజు స్టేషన్ గన్పూర్ దగ్గర ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింగ రామకృష్ణ రిమోట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు। గ్రామ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు। పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని అన్నారు। స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మీ గ్రామ అభివృద్ధికి గ్రామస్తులు తోడ్పడాలని, మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నర్సింగ రామకృష్ణ రిమోట్ గుర్తుకే ఓటు వేయాలని గ్రామస్తులను ఆయన వేడుకున్నారు। నెల్లుట్ల గ్రామ ప్రజలందరికీ పెద్ద సంఖ్యలో వచ్చిన మా సోదరీమణులకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాలకు, మహిళా సంఘాలకు, యువజన సంఘాలకు, నాతో పాటు గ్రామానికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ నెల 11వ తారీఖున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరుడు శ్రీ నర్సింగ రామకృష్ణ గారు, అదేవిధంగా వారితో పాటుగా వారి ప్యానెల్లో పోటీ చేస్తున్న వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఇంత చలిలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో మా ఆడబిడ్డలు వచ్చారు అంటే, మా సోదరి మనులు, మా బిడ్డలు వచ్చారు అంటే, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఇంత పెద్ద సంఖ్యలో తల్లి వచ్చిన నెల్లుట్ల గ్రామ ప్రజలను చూస్తుంటే నర్సింగ రామకృష్ణ గారు సర్పంచ్గానే గెలిచినట్టుగా భావిస్తున్నారు। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గొప్ప చరిత్ర కలిగిన నెల్లుట్ల చెరువు, దాని పేరు పెద్ద చెరువు అంటారు। ఆ చెరువు జనగామ డ్రైనేజీ వాటర్తో నిండిపోతుంది। జనగామ పట్టణ ప్రజలకు కంపు నీళ్లతో వస్తున్నాయి, పంటలే పండడం లేదు। కాబట్టి అట్టి చెరువులోని సింటు తీసేయాలి। ఆ చెరువులో జనగామ డ్రైనేజీ వాటర్ రాకుండా మన ఊరికి సారు ఏ విధమైన ప్రణాళికలు చేస్తారో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి హామీలు ఇవ్వాలని సారు గారిని విజ్ఞప్తి చేస్తున్నా। అదే మాదిరిగా మన గ్రామంలో ఆర్టీసీ కాలనీని నెల్లుట్లని వేరు చేశారు। పక్క సంబుల పడ్డాం, జనగాం చౌరస్తనే నెల్లుట్ల కొత్త అనుకున్నాం, బైపాస్ రోడ్ వస్తుంటే, కానీ ఆచరణ మీద నీళ్లు పడ్డాయి, బ్రిడ్జ్ పడ్డది। ఆర్టీసీ కాలనీ నెల్లుట్లకు రావాలంటే చెల్లమరి కాలి వైపు బ్రిడ్జ్ ఎక్కి నెల్లుట్లకు వచ్చి దూరం గజన్ మళ్ళా పోవాలి, ఒడ్డరికాయలు పోవాలండి। ఒడ్డరికాయలు జనగాం పోవాలన్నా నెల్లుట్ల దుర్గమ్మకి కాంజలు వచ్చి మళ్ళీ జనగాం పోవాలి బ్రిడ్జ్। ఇలాంటి సమస్యలు సార్ పరిష్కరించాలని, అదేవిధంగా నెల్లుట్ల గ్రామంలో ఇంతకు ముందు 10 సంవత్సరాలు ఎంతో మంది లభలగా ముట్టుకున్నారు ఇల్లు కావాలని 42 ఇల్లు ఇచ్చిన సారు, అవి నిర్మాణ దశ ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి। మరియు 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఎలా కదా ప్రభుత్వాలు సార్ మొన్న ఇప్పించారు కొత్తగా సత్యాలు ఇచ్చినాక। అదే విధంగా సన్న బియ్యం తింటాం, కరెంటు బిల్లు అయితే మనకు అలవాటు మర్చిపోయింది, 2 ఏళ్ల నుంచి కరెంటు బిల్లు కడతలేం, ఉచితంగా బస్సులో వస్తున్నాం, రైతుల లోన్లు మాపైనాయి నివేదించడం జరిగింది। మిత్రులు, పెద్దలు, వంశన్న గారి ఆధ్వర్యంలో అనేక కుల సంఘాల మీటింగ్లో కూడా అనేక రకాలైనటువంటి హామీలను పెద్దలు శ్రీహరి గారితో మేము తీరుస్తామని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది। అవన్నీ వివరంగా సారే చెప్తాను, అవకాశంలో దయచేసి ఆలోచించాల్సిందే కోరుతా ఉన్నా। అభివృద్ధి అంటేనే అధికార పార్టీతో సాధ్యం। అధికార పార్టీ అభ్యర్థిగా నేను నా టీవీ రిమోట్ గుర్తుకు మీరు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారానే సార్ దగ్గరికి పోయి ఏ పనులైనా అడిగే అవకాశం నాకు ఉంటుంది, ఏ పనులైనా తీర్చే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా కౌన్స్ అడిగిన కమ్యూనిటీ హాల్ కావాలని కుటుంబాలకు సారే